ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డ్రామా, ప్రతిదీ డ్రామా, ప్రతి క్షణం డ్రామా. ఛీ! చెప్పమ్మా. బయలుదేరారా అన్నయ్య? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నావమ్మా. త్వరగా వచ్చేసేయండి అన్నయ్య. అలాగేనమ్మా. గీత, ఆనంద ఇప్పుడే ఫోన్ చేసింది. వాళ్ళకి బట్టలు పెడదాం అనుకున్నాం కదా, బయలుదేరు. ఏమైంది గీత, అలా ఉన్నావేంటి? అల్లుడు గారు మన శరణ్యని ఎలా చూసుకుంటున్నారా అని తలుచుకుంటేనే బాధేస్తుందండి. ఏం చేస్తాం, ఆనందలాంటి ఉత్తమురాలికి మన అమ్మాయి కోడలవుతుందని ఆనందపడ్డాం. తనకు ఆ ఇంట్లో స్థానం దొరికింది. కాని అల్లుడు గారి మనసులో స్థానం లేకపోవడమే మన దురదృష్టం. తను వేరే అమ్మాయిని ప్రేమించిన విషయం అల్లుడు గారు వాళ్ళమ్మతో చెప్పలేకపోయారు. కనీసం శరణ్యతోనో లేదా మనతో అయినా చెప్పాలి కదండి. మనకంటే ఈ విషయం తెలియదు గీత. కాని అన్నీ తెలిసిన ఆ భగవంతుడు కూడా ఎందుకు వాళ్ళిద్దరికీ ముడిపెట్టాడో అదే నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక కారణమైతే ఉండే ఉంటుంది కదా. కలిపిన వాడే వాళ్ళిద్దరూ జీవితమంతా కలిసి బ్రతికేలా చేస్తాడు. ఆ బాధ్యత కూడా ఆయిందే. అప్పటి వరకు భగవంతుడి మీద భారం వేయడమే. పద. లక్ష్మి, లక్ష్మి! తలుపు తీసే ఉంది కదా పెద్దత్తయ్య గారు, బయట నుంచి పిలవడం ఎందుకు? పదండి లోపలికి వెళ్దాం. అంత చనువుగా లోపలికి వెళదాం అంటున్నా వాళ్ళెవరో నీకు తెలియదు కదా. పలకరిస్తే పరిచయం అవుతారు, మాట్లాడితే మన వాళ్ళు అయిపోతారు కదా పెద్దత్తయ్య గారు. నమస్కారం పిన్ని గారు. నమస్కారం. నువ్వు? మా కోడలు లక్ష్మి. ఆ అవును, పెళ్లిలో చూశాను కదా. పిన్ని గారు, ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము. మీరు బాబాయ్ గారు తప్పకుండా రావాలి. మర్చిపోకుండా రా లక్ష్మి. అలాగే అండి. పదమ్మా. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామండి. మీరు తప్పకుండా రావాలి. అలాగే. అక్క, మీరు కూడా తప్పకుండా రావాలి. వస్తామండి. తప్పకుండా రండి. సరేనమ్మా. మీరు కూడా మర్చిపోకుండా రండి. వస్తామండి. పదమ్మా. తప్పకుండా రండి. అలాగే అమ్మా. వెళదాం పద. వ్రతానికి తప్పకుండా రావాలి. తప్పకుండా రా సత్యవతి. సరే, వస్తామండి. ఆ అమ్మాయికి మొహంలో లక్ష్మి కళ ఉట్టి పడుతుంది కదా. ఎన్నాళ్ళగానో మనతో పరిచయం ఉన్నట్టు అక్కయ్య గారు అంటూ ఎంత చనువుగా మాట్లాడుతుందో. ఆ మాట తీరు, పలకరింపులు, ఆప్యాయత చూస్తుంటే నాకు ఇంకొక ఆనంద భైరవి కనపడుతుంది. పంతులు గారు, అదిగో సత్యనారాయణ స్వామి, ఇదిగో కలశం, అవిగో అక్షింతలు, పసుపు, కుంకం, కొబ్బరికాయలు, ఆకులు, ఒక్కలు అన్నీ వచ్చేశాయి. ఇంకేమైనా కావాలా? అన్నీ ఉన్నట్టే బాబు. ఉన్నట్టంటే కాదు, సరిగ్గా చూసుకోండి. పూజ మొదలైన తర్వాత
అది లేదు ఇది లేదు అన్నారంటే నాకు మాట వచ్చేస్తుంది మరి. ఏంట్రా పంతులు గారిని కంగారు పెట్టేస్తున్నావు? కంగారు కాదు బావా, అన్నీ ఉన్నాయో లేదో ఇప్పుడే చూసుకోమంటున్నాను. ఒరే, ఆయనకేమన్నా కావాలంటే ఆయన అడుగుతారా, లేకపోతే మీ అక్క వాళ్ళు చూసుకుంటారు. కోతి పేరెంటల్లాగా మధ్యలో నీ హడావుడేంట్రా? అలా అంటావేంటి బావా? ఇప్పుడు ఈ చేతుల మీదుగా అల్లుడు పెళ్లి చేయించేశానా, ఇప్పుడు వ్రతం కూడా ఈ చేతుల మీదుగా జరిపించేశానుకో, నా క్యారెక్టర్కి వెయిట్ పర్పస్ పెరుగుతుంది. శరణ్య, అందర్నీ పిలిచారా? పిలిచానత్తయ్య గారు. ఆనంద, శరణ్య కూడా అచ్చ నీలాగే వాళ్ళెవరితో పరిచయం లేకపోయినా అక్కయ్య గారు, పిన్ని గారు, బామ్మగారు అంటూ కలిసిపోయి ఏదో తెలిసినట్టు మాట్లాడేస్తోంది. మరి నా కోడలంటే ఏమనుకుంటున్నావు? మరి నేను ఎలా ఉన్నాను? ఎలా ఉన్నాను అత్తయ్య గారు? నీకేంటమ్మా, అచ్చం మహాలక్ష్మిలాగా ఉన్నావు. అవునమ్మా, మన ఇంట్లో ఫోటోలో ఉన్న లక్ష్మీదేవి కంటే నీ ఒంటి మీద ఉన్న నగలే ఎక్కువగా కనపడుతున్నాయి. అరే, అమ్మ నాన్న వచ్చారు. నమస్తే అమ్మా. నమస్కారం అన్నయ్య. నమస్కారం అండి. శరణ్య, నాన్న, ఎలా ఉన్నావమ్మా? నాకు మాత్రం ఎప్పటికీ భార్యవి కావు, కాలేవు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదంతే. అలా అడుగుతారేంటండి? శరణ్యకి మా ఇంట్లో ఏం లోటు ఉంటుందని? లోటు ఉంటుందని కాదురా, కన్న తల్లి కూతురు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావని అడగకుండా ఏమని అడుగుతుంది? ఓ, ఏమండి, అంతేనా? లేకపోతే మీ అమ్మాయికి ఇక్కడ లోటేమన్నా జరుగుతుందని అనుకుంటున్నారా? అయ్యో లేదండి, మీ ఇంట్లో మా అమ్మాయికి ఏం లోటు ఉంటుంది? అలాంటిదేం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.